ఆ జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సవాల్ విసురుకుంటున్నారు. నా హత్యకు కుట్ర పన్నావు అంటూ ఓ నేత ఆధారాలతో సహా బయట పెడతానంటుంటే మరో నేతని నోరు అదుపులో పెట్టుకో, ఈ నియోజకవర్గం నీ జాగీరా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలా ఒకరిపై మరొకరు మాటల దాడులు చేసుకుంటుంటే సెకండ్ క్యాడర్ నేతలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏమిటా మాటల తూటాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మంచిర్యాల జిల్లాలో రాజకీయం వేడెక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రేమసాగర్ రావు, వీరబల్లి రఘునాథ్, దివాకర్ రావుల మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ప్రెస్ మీట్ పెట్టి గత ఎన్నికల ముందు తనను దివాకర్ రావు కొందరికి సుపారీ ఇచ్చి తన హత్యకు ప్లాన్ చేశారని, కొద్ది రోజుల్లో తగిన ఆధారాలతో సహా మొత్తం బయట పెడతానని, ఇక్కడ గంజాయి సరఫరాకు సహకరిస్తున్న వారిని సైతం వదిలిపెట్టనని అనడంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్పై చేసిన పలు ఆరోపణలు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రేమసాగర్ రావు ఆరోపణలకు కౌంటర్గా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధీటుగా స్పందించారు. ఎన్నికల సమయంలో తనను చంపేందుకు సుపారీ ఇచ్చి మనుషులను తెప్పించారని, నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కుమ్ము కాస్తున్నారంటూ ప్రేమసాగర్ రావు చేసిన ఆరోపణలు అవాస్తవమని దివాకర్ రావు అన్నారు. అవినీతి అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడే ప్రేమసాగర్ రావు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, కబ్జా కోరెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్లోని కాప్రాకు చెందిన ప్రేమసాగర్ రావు బాధితులు ఆందోళనకు దిగిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. భూ కబ్జాలపై మాట్లాడే ఎమ్మెల్యే 324 సర్వే నెంబర్లోని 57 ఎకరాల భూమిని రికవరీ చేయాలని సవాల్ విసిరారు. అతను ప్రేమసాగర్ రావు ఏదో సుపారీని పెట్టి ఆయనను హతమార్చడానికి మేము ఆ పని చేయగలుగుతామా? 100% అబద్ధం. ఇది దేనికైనా ఎలాంటి సంబంధము, ఎలాంటి ఆలోచన మాకు లేదు. మేము నమ్ముకున్న దేవుళ్ళ సాక్షిగా మేము చెప్తున్నాం. ఇంకా గంజాయి అంటాడు, మేము పూర్తిగా ఈ గంజాయి గాని ఈ కబ్బులకు వ్యతిరేకం ఇవ్వాలంటే దివాకర్ సంగతి జగమెరిగిన సత్యం. ఆ గంజాయి విషయంలో ఏదో కట్టుకథలు అల్లి స్థానిక ఎమ్మెల్యే గతంలో కొంతమంది మీద తప్పుడు కేసులు, ఇప్పుడు నా మీద కానీ కొడుకు మీద కానీ తప్పుడు కేసులు పెడతామంటే భయపడేది లేదు. న్యాయం మా వైపు ఉంది. ఎక్కడ కూడా తప్పు చేయకుండా మేము ఉన్నాం. ఏమీ భయపడేది లేదు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వీరబల్లి అన్నారు. ప్రేమసాగర్ రావు బీజేపీ నాయకులపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్లో భూ కబ్జాదారులే భూ ఆక్రమణల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రేమసాగర్ రావు హైదరాబాద్ కాప్రాలో పేదల భూములు కబ్జా చేశారని, ఆ బాధితులు చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లో చేరగానే నీతిమంతులయ్యారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులపై బెదిరింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర కూడా లిస్ట్ ఉన్నది. మీ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఏ చెరువులు కబ్జా చేసిండ్రు, ఏ ప్రభుత్వ భూములు కబ్జా చేసిండ్రు, ఎవరెవరి మీద ఏమేమి కేసులు ఉన్నాయో ఆ లిస్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇలా ఒక ఎమ్మెల్యే న్యాయ వ్యవస్థకు గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థకు గౌరవం లేదు. ఇదేమన్నా రాజరిక పాలన నడుస్తుందా? మంచిర్యాలని తాత జాగిరా? నువ్వే డిసైడ్ చేస్తావు ఎవరిక్కడ దోషి, ఎవరు నిర్దోషి. నీ కండువా కప్పుకొని నీ మాట వినకపోతే వాళ్ళే దోషి. ఇలా మంచిర్యాల తెలుసు. ఇలా ఎవరు కబ్జాలు చేస్తున్నారు మంచిర్యాల, గెట్ల పంచాయతీలు ఎవరు పెడుతున్నారు మంచిర్యాల, సెటిల్మెంట్లు ఎక్కడైతే ఉన్నాయి మంచిర్యాల, ప్రతి ఒక్కరికి తెలిసి ఇలా మంచిర్యాల ఎవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు.
మీ పార్టీ నాయకులు చేస్తున్నారు. నేతల మాటలతో ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. మరోపక్క ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోటాపోటీ మాటల యుద్ధం కొనసాగుతోంది. చూడాలి మరి నేతల మాటలు ఏ వైపు దారి తీస్తాయో. ఇక్కడ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా ఈ పెద్ద నేతలంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం కోసం మెరుపు.